కన్నా లక్ష్మణ్ గారిని డాక్టర్ కోడెల శివరామ్ గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు గారు అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, వ్యూహం చేసుకున్నాం. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల శివరాము కన్నా గారితో కలిసి వర్క్ చేస్తారు. అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు. పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు సమన్వయం చేయడం జరిగింది. అట్లాగే శివరామ్ గారిని నరసరావుపేట గతంలో కూడా కోడెల శివప్రసాద్ గారు నరసరావుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. అలాగే సత్తెనపల్లి నుండి కూడా చేశారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకించి శివరామ్ గారి కోడెల అభిమానుల్ని సమన్వయం చేసుకొని పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి ఆయనకి జిల్లా పార్టీ నుండి బాధ్యత అప్పచెప్పాము. అట్లాగే తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు ఒక పదవి బాధ్యతలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయమని బాధ్యతలు కూడా అప్పచెప్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా తొందరలోనే పదవి బాధ్యతలు కూడా తొందరలోనే ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన కూడా అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. కోడెల శివరామ్ గారు కూడా పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది.